పుట్టక ముందు వచ్చిందా, పుట్టిన తర్వాత మరణాన్ని గురించి వ్రాయించాడా అని ఆలోచించిన సందర్భం నిన్నటి దినాన్ని మనం చూసాం. ఆదాము ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మరణం అనేది సంప్రాప్తించింది. ఆదాము తర్వాత పుట్టిన వారందరికీ పుట్టక ముందే మరణ గడియ కూడా వ్రాయబడింది. పుట్టక ముందే మరణ గడియ వ్రాయబడింది. అంటే మన జీవితంలో, మానవ జీవితంలో దేవుడు మన గురించి వ్రాయించిన అనేకమైన విషయాలలో మన మరణం గురించి కూడా వ్రాసుకున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. దేవుడు వ్రాయబడిన ఈ మాట, వ్రాయించిన ఈ మాట ఏదో చెప్పాలనే పిల్లలకు ఆలోచనతో వ్రాయించాడు. తన ఉద్దేశం చాలా విషయాలు బైబిల్లో వ్రాశాడు. కానీ ఈ మరణ శాసనం అనేది మార్చుకోలేరు అని ప్రపంచం అనుకుంటుంది. ఇది తెలియక ఈ ప్రపంచం స్వస్థతల వైపు పరుగులు చేస్తుంది. మోసపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. కారణం, ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు బ్రతికున్న సమయంలో వాక్యం స్థిరపరచడానికి మాత్రమే జరిగించారు. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడుచుండెను. మార్క్స్ సువార్త 16వ అధ్యాయము, మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మీరు చదివినట్లయితే ప్రకటించారు. ఆయన ప్రకటిస్తున్నప్పుడు, వారు ప్రకటిస్తున్నప్పుడు వారికి యేసుక్రీస్తు వారు సహకారుడైంది. చాలా సూచక్రియలు చేయటానికి మేడగది మీద పర్మిషన్ ఇచ్చారు. అపోస్తలుల ప్రారంభంలో మేడగదిలో అగ్ని చేత బాప్తిస్మం పొందారు 12 మంది అపోస్తలులు. వాళ్ళకి ఆ మేడగదిలో బాప్తిస్మము పొందినప్పుడు వాళ్ళకు వచ్చిన పవర్, శక్తి, వెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలు అని ఏవైతే చెప్తున్నాడో వాటిని చేయటానికి ఆ 12 మందికి ఒక పవర్ ఇచ్చాడు దేవుడు. అది ఎంత గొప్పది అని ఆలోచిస్తే, మరణించిన వారిని సహితము త్రాగిన వాళ్ళు బ్రతకగలరు. ఒకవేళ ఎవరన్నా మరణించిన వారిని కూడా వారు తిరిగి లేపగలరు. ఇది ఆ 12 మందికి సాధ్యమైన సంఘటన. ఇది వాళ్ళు పొందిన అవకాశం, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం. ఆ రోజుల్లో మరి ఉన్నటువంటి ఈ వరం ఈరోజు ఎలా మారింది అన్నది ఈ క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాలేదు ఇప్పటికీ కూడా. ఏం చెప్తారండి, మాకు తెలియని సంగతులు ఏమన్నా మీరు ఇక్కడికి వచ్చి మాకు చెప్తారా అంటే, మీ అంతరాత్మకు తెలుసు. మీకు ఎంతవరకు తెలుసు? మీరు ఇప్పుడు వింటున్నది మీకు తెలిసిన సంఘటనలో తెలియనివో మీ అంతరాత్మకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఒక వరాన్ని దేవుడిచ్చాడు. కొందరిని బోధకులుగా, కొందరిని అపోస్తలులుగా, కొందరిని భాషలు మాట్లాడే వారిగా,
కొందరిని అద్భుతములు చేయువారిగా. అలా కొందరికి అన్నటువంటి ఆ పదం ఈరోజు మారింది. ఆ మారిన మార్పు అందరికీ వర్తించే విధంగా మారింది. ఆ రోజు వరం ఒకరికే సొంతం, కానీ ఈరోజు శాసనాన్ని మార్చగలిగిన వరం అది పుట్టపర్తిలో ఉన్నవారికి లేని వరం, ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని వరం, నీ మరణ శాసనాన్ని మార్చుకునే వరం. అదేంటండి అని మీరు ఆలోచిస్తే, శాసనం వచ్చేసింది. నీవు పండుగని మరణకరమైన రోగం. ఇందాక సోదరులు లాస్ట్ మీటింగ్లో చెప్పినప్పుడు కానివ్వండి, ఆయన ఎక్కడ మాట్లాడినా ఆయన వాక్యంలో ఎక్కువగా జాలువారేటువంటి పదం నేను అర్థం చేసుకున్నది లోకం వ్యభిచారంతో నిండిపోతుంది అని కూడా మీకు తెలుసు. దానినే మరణకరమైన రోగం అన్నారు. హెచ్ఐవి అన్నారు. ఎయిడ్స్, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని దానికి పేరు పెట్టారు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు మనకున్నది మరణకరమైన రోగం అని పిలవటానికి అవకాశం ఉన్నది. అదే దానిలో నుంచి ఈరోజు బయటపడటానికి చాలామంది చాలా చినిక్స్ చేస్తున్నారు. ఈ రోజున్న పాస్టర్స్ కానివ్వండి, ఈ రోజున్నటువంటి వరం ఉన్నదన్న భక్తులు కానివ్వండి, ఏమనంటే మా దగ్గరికి వస్తే ఎయిడ్స్ రోగం పోతుందా? రోగం పోతుందా? రోగం పోతుందా? ఆలోచించాలి జాగ్రత్తగా. ప్రపంచమేమో దానికి మందు లేదు అని చెప్పింది, వీళ్ళేమో మా దగ్గరికి వస్తే పోతాయి అంటున్నారు. ఇలాంటి పరిస్థితి మనలో ఉంటే పోయిన సంవత్సరం అదృశ్యని ఆవేదన అనేటువంటి పాఠాన్ని మాట్లాడుతూ ఆ పాఠంలో ఒక సంఘటన మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఆ సంఘటనలో సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు లోతు ఇంటికి వచ్చిన దేవదూతలతో వ్యభిచరించడానికి, శయనించడానికి బాలుర దగ్గర నుంచి వృద్ధుల వరకు వచ్చేసారు. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. బాలుర దగ్గర నుంచి వృద్ధుల వరకు. బాల బాలికల పాఠశాల అంటారు. అంటే బాలురు, యవ్వనులు కాదు, బిలో 12 years, 12 ఏళ్ల కంటే క్రింద వయస్సు వారు. వీళ్ళు లోతు ఇంటిలో ఉన్న వాళ్ళ దగ్గరకు శయనించడానికి వచ్చారు. అది లాస్ట్ టైం చెప్పిన భాగంలో ఒక మాట. అది మీకు గుర్తుందో లేదో? ఒకవేళ గుర్తుంటే దానిలో అలా వచ్చిన వాళ్ళతో వీళ్ళు శయనించాలి అనుకున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా దాపరించింది, ఇప్పుడు కూడా లోకంలో ఉంది. ఈ విధంగా వచ్చినటువంటి జబ్బునే మరణకరమైన రోగం. దీనికి మందు లేదు, మరణం వచ్చేసింది, చనిపోతామన్నారు. 80 ఏళ్ళ ఆయుష్కాలాన్ని కన్న తండ్రి అతను 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు చనిపోవచ్చు.
60 ఏళ్ళకు చనిపోవచ్చు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మరణకరమైన రోగం, అది ఈరోజు ఎయిడ్స్ అని అనుకుంటున్నారా? ఓకే, పాత నిబంధన కాలంలో కూడా ఉన్నటువంటి వారిలో ఒక వ్యక్తికి మరణకరమైన రోగం వచ్చింది. యోధారాజులు టైంలో 14వ రాజుగా పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యక్తి, 14వ రాజు యూదా రాజుల కాలంలో. మీకు బైబిల్లో బేస్ అనేది కొంత మీ దగ్గర ఉంటే, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలందరూ వెళ్ళి వచ్చిన తర్వాత 6 లక్షల్లో ఉన్నారు, 5-6 లక్షల మంది. వీళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడ న్యాయాధిపతులు అనేది వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. బయటకు వచ్చేసారు, ఐగుప్తుల నుండి బయటకు వచ్చారు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వచ్చేసారు. అప్పుడు వాళ్ళకు న్యాయాధిపతులు అవసరమయ్యారు, వాళ్ళతో రాజ్య పరిపాలన. తర్వాత దావీదు రాజు అయ్యాడు, ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు. ఆ తర్వాత సొలొమోను రాజు అయ్యాడు, ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు. వీళ్ళ తర్వాత రాజ్యం 2గా చీలిపోయింది. ఒక రాజు, యూదా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, రోగం మంచివారికి వస్తుందా చెడ్డవారికి వస్తుందా అని ఆలోచిస్తే, ఈరోజు విభజించిన వారికి వచ్చేది రోగం అన్నారు. ప్రికాషన్స్ తీసుకోకపోతే మంచి వారికి కూడా వస్తుంది. ఒకళ్ళ బ్లడ్ ఒకళ్ళకి ఎక్కిస్తే, గత సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఎప్పుడో న్యూస్ మీడియాలో ఒక వార్త వచ్చింది. తల్లి మీద ద్వేషంతో కుమార్తె తల్లికి ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించింది. కుమార్తె తల్లికి ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించింది. ఇది కేసు అయింది. ఎందుకంటే ఆస్తి కోసం. ఇది వ్యభిచరిస్తే వచ్చిన జబ్బు కాదు, పొరపాటున వచ్చింది. మరి ఆ రోజుల్లో మంచి వారికి కూడా మరణకరమైన రోగాలు వచ్చాయి. ఒక మరణకరమైన, ఇక్కడ మనం ఆలోచిస్తున్న వ్యక్తి తప్పు చేయలేదు, అతని మరణకరమైన రోగం మాత్రం వచ్చింది. అతను ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు, దేవుని దృష్టికి యోగ్యమైన వాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చినవాడు. 29 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు. అతని పేరు హిజ్కియా. అతని చరిత్ర రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ 18వ అధ్యాయము ప్రారంభం నుంచి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించెను. ఇతను రాజ్య పరిపాలన చేయటం ప్రారంభించాడు. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. ఇతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి, హిజ్కియా యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. పూర్ణముగా ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి
దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములకు చిన్న భిన్నముగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నేయుష్టాన్ అని పేరు పెట్టి శ్వాసం నుంచి వాడు కొంచెం సౌండ్ తగ్గించాయి, హమ్మింగ్ వస్తుంది. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను. ఏమండి, ఒక హిజ్కియా ఒక రాజు, అతనికి యెహోవా తోడుగా ఉన్నాడు అన్నాడు. అక్కడ యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, రాజుకు తోడుగా ఉన్నాడు. ఈ తోడుగా ఉన్న ఈ రాజుకి ఎందుకు యెహోవా తోడుగా ఉన్నాడు అని మీరు ఆలోచిస్తే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏంటి కావున, ఎందుకు తోడుగా ఉన్నాడు అని ఆలోచిస్తే, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక దేవునిని వెంబడించటంలో, దేవుని పని నెరవేర్చటంలో వెనకడుగు లేకుండా అక్కడే అలా ఎప్పుడు ఎనీ టైం రెడీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, కనబడుతూ ఉన్నాడు. అంటే అతని గురించి దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఏంటి అని ఆలోచిస్తే, అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, దేవుడు మోషే గారి చేత ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవుడు హిజ్కియాని చూడ, ఆయనలో ఉన్న గుడ్ క్యారెక్టరిస్టిక్స్ చాలా ఉన్నాయి. అతను ఎంత మంచివాడో, అతన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో, అతని యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో. అతని తర్వాత వచ్చిన అతను బాగలేదు, అతను ముందట ఉన్న వాళ్ళు చాలా మంది బాగలేదు. కానీ ఇతని గురించి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మీరు ఆలోచిస్తే చాలా గొప్పవాడుగా, ఒక రకంగా దినములలో ఒకటైనా కాకమునిపోయిన దినములన్నీ నా గ్రంథములో వ్రాయబడిన అన్న మాట ప్రకారంగా మరణ దినాన్ని కూడా తన గ్రంథంలో ముందుగానే వ్రాయబడిన ఒక వ్యక్తిగా హిజ్కియాని చూడగలం. అతని గురించి వ్రాయబడింది, అతని జన్మదినము వ్రాయబడింది, అతని మరణ దినము వ్రాయబడింది. అతని వ్యక్తిత్వాన్ని చూస్తే అన్నీ మంచి లక్షణాలే, ఎక్కడ ఎలాంటి చెడు లక్షణం కనపడదు. మరలా దాన్ని సరిదిద్దుకున్న దాఖలాలు కూడా అతని దగ్గర కనపడతాయి. ఇతని గురించి మరలా దినవృత్తాంతాల గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంటుంది. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా మనం ఆలోచిస్తే, దినవృత్తాంతాల 2వ గ్రంథము, ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి. 2వ దినవృత్తాంతాలు ఆ దినములలో హిజ్కియా గొప్పవాడే, దేవుణ్ణి హత్తుకున్నవాడే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినవాడే. ఏమండి, వెనుక తట్టు తీయలేదు. దేవుని గురించి ఒక ప్రణాళిక సిద్ధపడితే ఆ కార్యక్రమానికి ఆటంకాలు చేకూర్చకుండా వాటిని ముందుండి నడిపించిన వ్యక్తే. కానీ అతనికి ఎలాంటి రోగం వచ్చింది అంటే, దాన్ని మరణకరమైన రోగము అన్నాడు.
ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేస్తున్నావు. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా, మనసున గర్వించాడు, తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపలేదు. తనకు ఇవ్వబడిన తానును యెరూషలేము కాపురస్తులను తమ్ము తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. ఏమండి, హృదయంలో గర్వం ప్రవేశించిందా? హృదయంలో గర్వం ప్రవేశించిందా? మన మీదకి వెమ్మటే దేవుని కోపం అనేది వస్తుందన్న సంగతి ఆలోచించాలి. పాపం ఆలోచించాడు. వెంటనే ఆలోచించి హృదయంలో వెంటనే తన్ను తాను తగ్గించుకొని హిజ్కియా దినములలో యెహోవా కోపము రాకుండా చూసుకున్నాడు. అక్కడ ఆ కోపం మీదకి రానివ్వలేదు. వెంటనే రిలాక్స్, తగ్గించుకున్నాడు, రియలైజ్ అయ్యాడు. గొప్పవాడే, ఇష్టానుసారుడైన కుమారుడే. గొప్పవాడే, ఇష్టానుసారుడైన కుమారుడే. ఇక్కడ ఉన్న మాటను బట్టి మనం ఆలోచించగలిగితే అతనిలో జరిగిన ఒక ప్రతి సంఘటన మన జీవితానికి వెలిగించడానికి కారణం అవుతుంది. హిజ్కియా జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఏమండి, బైబిల్లో వ్రాయబడిన ఒక మాటను ఆలోచించడానికి ఎక్కడో పిట్ట కథలు పిల్లి కథలు తీసుకురావాల్సిన పని లేదు. కల్పన కథలు చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు చాలా మంది కల్పన కథలు చెప్పి స్వకీయమైన దురాశలకు అవసరమైన బోధకులను పోగు చేసుకుంటున్నారు. బైబిల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి. బైబిల్లో ఉన్న కథను చెప్పరు. అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు కూడా వెళతారు. అలాంటి వారిని మీరు కావాలని కూడా కోరుకుంటారు. మంచి వాళ్ళని కోరుకోరు. ఉన్నది ఉన్నట్లుగా బోధించే వాళ్ళని కోరుకోరు. హిజ్కియా జీవితంలో జరిగిన సంఘటన ఆలోచించగలిగినప్పుడు ప్రతి మాటలో ప్రతి విషయంలో పక్కనున్న అషూరు రాజు కానివ్వండి, పక్కనున్న అషూరియన్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఎవరు దండెత్తి వచ్చినా వాళ్ళందరి నుండి రక్షించడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి అన్ని విషయాల్లో ఆయన తృప్తిపరిచిన వ్యక్తిగా కనపడ్డాడు. ఆయన గురించి ఆలోచించగలిగినప్పుడు కిందకు చదివితే ఇంకా అమూల్యమైన విషయాలు మనకు అర్థమవుతాయి. తర్వాత దండి తన కాపుర పైన తన్ను యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకు రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణలను సంపాదించి వాటిని బొక్కసములను కట్టించెను. దండలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను.
హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. తగ్గించుకున్నాడు గనుక వృద్ధి పొందాడు. అక్కడ ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటుకు తగిన ప్రతిఫలం మరలా వచ్చింది. వెంటనే రియలైజ్ అయ్యాడు, తగ్గించుకున్నాడు, మరలా దేవుని అనుగ్రహాన్ని పొందగలిగాడు. ఇది ఇతని జీవితంలో జరిగిన ఒక సర్వసాధారణమైన విషయాలు. ఇవన్నీ జీవితంలో ఒడిదుడుకులు, పొరపాటులు, ఇబ్బందులు అనేకమైనవి జరుగుతూ ఉంటాయి. తెలియక చేసే తప్పులు కొన్ని ఉన్నాయి, తెలిసి చేసే తప్పులు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది. అది ఈరోజు చెప్పను, రేపు చెప్తాను మీకు. యోహాను రాసిన మొదటి పత్రిక, జస్ట్ హింట్ ఇస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక, మరలా ఇక్కడికి వద్దాం. ఇప్పుడు దాకా మరణకరమైన రోగాన్నే చూశారు, మరణకరమైన పాపం కూడా ఉంది. ఇస్తాను ఈరోజు కాదు. మరణకరమైన పాపము చేయగా ఎవరైనానో చూసిన ఎడల అతడు వేడుకొనును, అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. మరణకరమైన పాపాన్ని గురించి వేడుకోమని ఏ భక్తుడు ప్రార్థించవలసిన అవసరం లేదా? ఏ భక్తుడు ప్రార్థించవలసిన అవసరం లేదా? వేడుకోమని చెబితే బైబిల్కి విరుద్ధంగా మాట్లాడినట్లే, బైబిల్కి విరుద్ధంగా మాట్లాడినట్లేండి. కారణం అక్కడే ఉంది ఆ మాట, అట్టి దాన్ని గురించి వేడుకొనవలనని నేను చెప్పడం లేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ఈ మరణకరమైన రోగం గురించి ఈరోజు చూద్దాం, రేపు మాట్లాడతాను. మరణకరమైన పాపం అంటే ఏంటో ఇప్పుడు వెళదాం పాత పాఠంలోనికి. జస్ట్ హింట్ కోసమే ఇక్కడికి వచ్చాను. వెనక్కి రండి. దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులను అతని యొద్దకు పంపబడిన రాయవారుల విషయములో అతన్ని శోధించి అతని హృదయములోని ఉద్దేశములంతయు తెలుసుకొనవలనని దేవుడు అతనిని విడిచిపెట్టెను. చివరిలో విడిచిపెట్టడానికి కూడా కారణం ఉంది. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే పిల్లరా, అతనిలో ఉన్న గుడ్డును బ్యాడ్ రెండూ ఆలోచించాలి. ఇక్కడ రెండిటికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అతను తెలుసుకున్న మరుక్షణం అతనికి క్షమాపణ దయచేశాడు. తెలుసుకున్నప్పుడు అతన్ని తీసుకువెళ్ళి వేరే రాజులకు అప్పగించేశాడు. అతను తెలుసుకున్నప్పుడు అతన్ని క్షమించాడు. తెలుసుకోనప్పుడు అతన్ని తీసుకువెళ్ళి వేరే రాజుకు అప్పగించేశాడు. ఈ రెండిటి ఇతని జీవితంలో జరిగిన ఈ సంఘటన మధ్యలో ఇంకొక సంఘటన కూడా చోటు చేసుకుంది. అదే 2వ రాజుల గ్రంథంలోనికి ఇప్పుడు వెళదాం. మరలా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము. మరణకరమైన రోగము కలుగగా. ఏమండి, ఎలాంటి రోగం అది? అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్లు ఎయిడ్స్ కాదు, అప్పుడు లేదది. మరి అప్పుడు వచ్చిన రోగం ఏంటి ఆలోచిస్తే అది కూడా మరణకరమైనదే. అది కూడా మరణకరమైనదే. ఇప్పుడు చెప్పినట్లుగా దానికి ఒక పేరు ఏదన్నా ఉందా అని అంటే ఉన్న పేరు ఒకటే, మరణకరమైన రోగము. ఈరోజు క్యాన్సర్ అనండి, HIV అనండి, ఇంకా ఏదైనా అనండి, ఏ పేర్లైనా పెట్టండి, ఆ రోజు పెట్టబడిన పేరు మాత్రం మరణకరమైన రోగము. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా వెంటనే ఆయన
ప్రవక్త దగ్గరికి న్యూస్ పాస్ ఆన్ చేసేదండి. ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే, రాజు అయినప్పటికీ ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా, ఏదన్నా దానికి సొల్యూషన్ అవసరమైనా, ఏదన్నా ఒక ఇబ్బంది కలుగుతున్నా వెంటనే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ప్రవక్త దగ్గరికి వ్యక్తిని పంపించాలి. అవసరమైతే తనే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఇతనికి మరణకరమైన రోగం వచ్చేసింది, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడా? ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, ప్రవక్తకు తెలిసిపోయిందండి వాస్తవం. రోగం హిజ్కియాకి వచ్చింది, రిజల్ట్ ప్రవక్త దగ్గరకు వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ మీరు. రోగం హిజ్కియాకి వచ్చింది, రిజల్ట్ ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, హిజ్కియా దగ్గరికి రాలేదు. హిజ్కియా దగ్గరికి ప్రవక్త వచ్చి చెబితే హిజ్కియాకి తెలిసింది అండి. ప్రవక్త వచ్చి చెప్తే, అంటే దేవుని కుమారుడు ఒకడు వచ్చి చెబితే, దేవుని కుమారుడు ఒకడు వచ్చి చెబితే అప్పుడు న్యూస్ వెళ్తుంది అక్కడికి, అప్పుడు న్యూస్ వెళ్తుందండి. అంటే మీకైతే మనకైతే రోగం వస్తుంది. ఆ రోగం ఎలాంటిదో, రోగం వలన వచ్చే ప్రతిఫలం ఎలాంటిదో, వీళ్ళు ఏమైపోతారో, ఈ ఊరు ఏమైపోతుందో, దేశం ఏమైపోతుందో, గ్రామం ఏమైపోతుందో, మనం ఏమైపోతామో, రిజల్ట్ మాత్రం ప్రవక్త దగ్గర మాత్రమే ఉంటుంది. ప్రవక్త దగ్గర మాత్రం. ఆ రోజు ప్రవక్త దగ్గర, మరి ఈ రోజు 66 పుస్తకాలలో నిక్షిప్తమై ఉన్నది. దాన్ని పరిశీలించడానికే కావాలి ఈ సభలో. దాన్ని ఏమండి, ఎక్కడో ఉన్నాయి కదా, చాలా ఊర్లు ఉన్నాయి కదా, చాలా ఊర్లు ఉన్నాయి కదా, వాక్యం అందరి ప్రదేశాల్లో చాలా ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి పెట్టొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చి పెట్టాలి అనుకుంటున్నారేమో మీరు. ఇక్కడికి ఎందుకు రావాలి, ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి అని మీరు అనుకుంటే, మీకు తెలియని విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. మీకు తెలియని విషయాలు అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. అందుకనే ఒక పాయింట్ తీసుకుంటున్నా, ఒక పాయింట్ మీద మాత్రమే మాట్లాడతాం. కళ్ళబుల్లి కథలు చెప్పాం. కళ్ళబుల్లి కథలు చెప్పండి. ఒక పాయింట్, ఒక బేస్. 2 గంటలు కూర్చున్నారా, 3 గంటలు కూర్చున్నారా, 10,000, 15,000, 20,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయా? ఈ ఖర్చు, ఇంత ఖర్చు పెట్టి మీకు చెప్పవలసింది పెట్ట కథలు, పిల్లి కథలు కాదు. దేవస్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ చిందులు కాదు. భయం కలగాలండి. వాక్యం అంటే భయం కలగాలి. హృదయంలో నొచ్చుకోవాలి, గుచ్చుకోవాలి, పొడవబడాలి, మార్పు చెందాలి, మనస్సు మారాలి. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటే ఎవ్వరూ మారరు, ఎవ్వరు మారాలండి. మరి మార్పు చెందే విధంగా వాక్యంలో ఉన్న ఆలోచనలు బయటికి ఎత్తి చూపిస్తే, జరిగిన సంఘటనలో ఉన్న పరమార్థం. క్రితం సారి మీటింగ్స్ పెట్టినప్పుడు సుమారుగా 100 మంది మారారని విన్నాను. దానికి సంతోషం. అందుకనే మరలా మీ ఊర్లో వాక్యం చెప్పాలని ఆశ. ఇంకా కొంతమందినైనా అగ్నిలో నుండి లాగాలని, జీవగ్రంథంలో నా పేరు రాసుకోవాలనేనండి ఒక ఆశ. మా పిల్లల కష్టం, మా కాలేజీ పిల్లలు ఇచ్చే నెల వచ్చింది, మాకేది ఫారిన్ ఫండ్ రావట్లేదు. ఏమంటే వీడియోలు పెట్టాం కదా, ఇవి తీసుకెళ్లి రికార్డ్ చేసుకుని ఫారిన్ లో అమ్ముకొని చూయించి ఆ దరిద్రులాగా చేయాల్సిన అవసరం మాకు లేదా? మీ డబ్బు రాసిచ్చి మేము పెట్టట్లేదు, మీరు ఏదో ఇస్తారని మేము పెట్టట్లేదు. ఇక్కడ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని నిత్యాగ్నిలోనికి వెళ్లకుండా కొందరినైనా రక్షించాలని ఆశ. ఏది మరణకరమైనదో, ఏది మరణకరణం కానిదో, ఏ పాపం చేస్తే తప్పు ఉంటుందో, ఏ పాపం చేస్తే క్షమాపణ ఉంటుందో తెలియని దేశంలో క్రైస్తవులు బ్రతుకుతున్నారండి. క్రైస్తవ్యం బ్రతుకుతుందలా. అందుకని ఈ ఆలోచన, అందుకని ఈ మాటలు, అందుకని ఈ పని. మా కష్టంతో పెట్టవలసిన కారణం కూడా అదే. మీకు ఇష్టమైతే, మీకు ఆసక్తి ఉంటే, మీరు సహాయపడితే, మీ సహాయంతో కొంతవరకు మాత్రమే బయటపడగలమేమో. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించండి జాగ్రత్తగా.
ఒక మరణకరమైన రోగాన్ని అతనికి వచ్చింది. ఎందుకు పెట్టాడో ఆలోచించాలి మీరు. ఎందుకు పెట్టాడు? పోన్లేండి పెడితే పెట్టాడు, బాగానే ఉంది, పెడితే పెట్టాడు, ప్రాబ్లం ఏం కాదు. కానీ రోగం అతనికి, రిజల్ట్ ఇంకొక అతనికి. రోగమేమో హిజ్కియాకి, రిజల్ట్ ఏమో యోషియాకి. ఇదేంటండి? రోగం పెట్టిన అతనికి రిజల్ట్ ఇవ్వచ్చు కదా. రోగం ఎవరికైతే పెట్టాడో వాళ్ళకే రిజల్ట్ ఇవ్వచ్చు కదా. రోగం పెట్టిన అతనికి చెప్పలేదు రిజల్ట్. ఆ రోజు పోయిన సంవత్సరం ఆలోచించిన మీటింగ్లో కూడా మీరు పాఠాన్ని గుర్తు తెచ్చుకుంటానండి, గుర్తుండాలండి, అదే తపన. అదేంటండి, పోయిన వారం చెప్పిన మీటింగే మాకు గుర్తుండదు, పోయిన సంవత్సరం చెప్పిన మీటింగ్ గుర్తుంటుందా అంటే ఖచ్చితంగా గుర్తుంటుంది, ఖచ్చితంగా, అనుమానం లేదు. ఎందుకంటే అలా గుర్తుండే విధంగా నేను మాట్లాడుతున్నాను, అలా గుర్తుండే విధంగా మాట్లాడుతున్నాను గనుక గుర్తుండి తీరాలి మీ మనసులో. ఆ రోజు న్యూస్ వెళ్ళిపోయింది ఎక్కడొక తెలుసా? సొదొమ గొమొర్రాల మొర గొప్పది, వాళ్ళ మొర గొప్పది, వాళ్ళు చేసిన పాపం గొప్పది, కాబట్టి జడ్జిమెంట్కి రెడీ అయిపోయిందన్న సంగతి దేవదూతలకు వెళ్ళిపోయింది. రిజల్ట్ నాశనం చేస్తారని వాళ్ళకి తెలియదు, సొదొమ గొమొర్రాకు తెలియదు. వీళ్ళేమో వెళ్ళిపోతున్నారు, పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ వెళ్ళిపోయి ఎవరొచ్చేది, ఎవరు బయటకు పంపించండి అని. కానీ అప్పటికే రిజల్ట్ వెళ్ళిపోయింది అక్కడికి. అగ్నిగంధకాలు కురిపించాలి, అగ్నిగంధకాలు కురిపించాలి, ఆ పట్టణాన్ని నాశనం చేయాలి, అందరూ కాలిపోవాలి, బూడిదైపోవాలి. ఎందుకండి ఇంత బాధ? కలిగించిన కన్న తండ్రే పిల్లల్ని కాల్చాలని ఎందుకు అనుకుంటాడు? క్షమించలేడా? క్షమించలేడండి. మరి హిజ్కియా జీవితంలో ఏం జరిగింది ఆలోచించండి. ఇప్పుడు హిజ్కియా జీవితంలో ఏం జరిగింది? అక్కడ లోతు మరి సొదొమ గొమొర్రాల దగ్గర ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది? అక్కడైతే క్షమాపణ లేదు, కాల్చేశాడు. ఇక్కడైతే ఇక్కడ ఏం జరిగింది అన్నది ఆలోచిస్తే పిల్లరా కిందకి చదవండి, మీ నోటితో మీరే చదవాలి, వినాలి, మీరు తెలుసుకోవాలి, మీరు ఆలోచించాలి. చదవమ్మా. ఉన్నవాడివే, నన్ను హత్తుకున్నవాడివే, నా ఆజ్ఞలన్నీ గైకొన్నవాడివే, నాకు ఇష్టమైన కుమారుడివే, నీ బ్రతుకంతా బాగానే ఉంది, నువ్వు బాగా బ్రతికావు, మంచివాడివే, కానీ నువ్వు చనిపోతున్నావయ్యా. అంటే అర్థం ఏంటి? మరణదినము బయలుపరచబడిందనా? టైం అయిపోయిందనా? టైం అయిపోయి కాదు, టైం అయిపోతే ఎవరు ఆపలేరు, కానీ టైం ఉంది, కానీ జబ్బొచ్చిపోతున్నాడు. ఇక్కడ చాలా మందికి ఒక వాస్తవం తెలియదండి. మనిషి చనిపోతే అతనికి ఎక్కడ దాకా ఉందండి అంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా చనిపోయిన వాళ్ళని చూసిన మరుక్షణం ఏమంటారంటే అంతవరకే రాసి పెట్టుంది. ఎంతవరకు? భార్య భర్తలు కొట్టుకొని అరుచుకొని భార్య పురుగు ముందు దాకా ఉరేసుకొని చనిపోతే అప్పుడు వచ్చిన అమ్మలక్కలు మాట్లాడే మాట అంతవరకే ఉంది. ఎంతవరకు? గొడవ అవ్వకపోతే ఇంకొక 10 ఏళ్ళు, గొడవ అవ్వబట్టి అంతవరకు. అంతేనా? ఇది రైట్ అంటారా? తాగి రైలు కింద పడతాడు, అంతవరకే ఉందండి ఇతనికి అంటాడు. తాగి రైలు కింద పడి అంతవరకే ఉందా? మరి ఎందుకని మానవుని ఆయుష్కాలం 60 సంవత్సరములు, 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 8 సంవత్సరములు, అది ఆయాసమో దుఃఖమే. మరి వీళ్ళు 30 ఏళ్ళకి ఎయిడ్స్ వచ్చి ఎందుకు పోతున్నాడు? 16 ఏళ్ళకి ఎయిడ్స్ వచ్చి ఎందుకు పోతున్నాడు? తాగి కిడ్నీలు పాడై ఎందుకు చనిపోతున్నారు? చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు చూస్తుంటేనండి 12 ఏళ్ల దగ్గర నుంచి సిగరెట్లు దమ్ము మీద దమ్ము లాగేస్తున్నారండి ఒక్కొక్కళ్ళు. ఈ లోపు కిడ్నీలు పాడైపోతా 30 ఏళ్లకే చనిపోతారు. ప్రారంభించింది 12 ఏళ్ళకి, 30-40 ఏళ్లకే చనిపోతారు. ఈ చనిపోయి ఏమనుకుంటారంటే ఇంతవరకే రాసి పెట్టుందండి అంటారు. అంతవరక అన్నీ బాగుండి
అన్ఎక్స్పెక్టెడ్గా ప్రకృతి వైపరీత్యాల వలన, నీ శరీర అనారోగ్యం కాకుండా ప్రకృతి వైపరీత్యాల వలన అన్నీ బాగుండి చనిపోతే అది నీ జీవిత కాలంలో ముగించబడిన రోజు. నువ్వు తప్పు చేసి నిన్ను నువ్వు కాల్చుకొని నువ్వు చనిపోతే అది కాదండి నీ మరణ దినం. అది నువ్వు కావాలని తెచ్చుకున్నది. దానికి పెట్టిన పేరు హత్య. పిచ్చివాళ్ళండి వీళ్ళంతా. ఆత్మహత్య అని పేరు పెట్టారు. ఆత్మను హత్య చేయగలరా ఎవరన్నా చెప్పండి? ఆత్మహత్య అంటారు. ఆత్మను హత్య చేయగలరా? చేయలేరా. ఈ శరీరంలో నుండి బయటకు పంపించటమే నువ్వు చేస్తున్న హత్య. అది నీ మరణ దినము కాదు. నియమింపబడిన దినములలో వ్రాయబడినది అంతకంటే కాదు. నువ్వు కొని తెచ్చుకున్నది. కానీ హిజ్కియా కొని తెచ్చుకోలేదు. అతనేమీ ఏ తప్పు చేయలేదు. కానీ అతనికి వచ్చింది మరణకరమైన రోగం. కిందకి చదవండి ప్రియులారా. నీవు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథానుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అండి, ఆజ్ఞ జారీ అయిపోయింది. రోగం హిజ్కియాకి వచ్చింది. కానీ ఫలితం యెషయా గారు చెప్పారు, అయ్యా నువ్వు మరణం అయిపోతావు. నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ ఇల్లు నువ్వు మరణం అగుచున్నావు, బ్రతుకవు, నువ్వు బ్రతకవు. అంటే ఒక ప్రవక్త మాట్లాడిన మాట నెరవేరుతుందంటారా? నెరవేరదంటారా? మాట్లాడుతుంది ప్రవక్తే. మాట్లాడుతుంది ప్రవక్తే. మీకు వినపడటానికి మైక్ కారణం. కానీ మైక్ మాట్లాడుతుందా? నేను మాట్లాడుతున్నానా? వినపడటానికి కారణం ఏంది మైక్, కానీ మాట్లాడుతుంది నేను. అలాగే మాట్లాడుతుంది యెషయా. అతని గాత్రం మాత్రమే అక్కడ ఉపయోగపడుతుంది, కానీ మాట మాత్రం యెషయాది కాదు, దేవునిదే. అంటే దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని? హిజ్కియా నువ్వు చనిపోతావు. వెంటనే హిజ్కియా అండి ఏం చేశాడో చూస్తే, ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ఏమండి కన్నీళ్లు విడుస్తూ, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించి తినో, నేను ఎలా చేశానో నీకు ఇష్టం కదయ్యా. అందుకనే కదా నీవు నన్ను విడవలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు జయాన్ని ఇచ్చావు, అన్నిటిలో విజయోత్సాహంతో ఊరేగించావు. ఇలాంటి నాకు ఈ మరణకరమైన రోగం ఏంటి అని నేను ప్రార్థన చేశానంటే, వరం కలిగిన భక్తుడి దగ్గరికి పంపించలేదు. వెంటనే వరం కలిగిన భక్తుడిని పిలిపించి, ఆ భక్తుడిని పిలుచుకురండి, ఆయన వచ్చి నాకు ప్రార్థన చేస్తాడు, నాకు పోతుంది అనలేదు. ఇక్కడ తనకై తనే తన మనస్ఫూర్తిగా కన్నీళ్లతో తనకొచ్చిన రోగాన్ని గురించి కాకుండా తనకున్న బాధను గురించి ప్రార్థన చేశాడు. కన్నీళ్లు విడుస్తూ అడిగాడు. అడగగానే ఏమన్నాడండి? నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాని ప్రార్థించెను. యెహోవాని ప్రార్థన చేశాడు. ఏమని? నాకుంది బాధ, నేను నీ దగ్గర ఎలా ఉన్నాను, నేను ఎలా బ్రతికాను, నేను ఎలా నడుచుకున్నాను నీకు తెలుసు కదయ్యా. ఇలాంటి నాకు మరణకరమైన రోగాన్ని ఇచ్చి నా జీవితాన్ని ఇంతటితోనే ముగించేస్తానంటే నాకు బాధగా ఉందని తనకై తాను ప్రార్థన చేసుకున్నాడని. తనకై తాను ఏ ప్రార్థన చేసినా ఎవరి మనవైనా వింటాడండి దేవుడు.
తెలియక నువ్వు చేసిన ప్రతి తప్పుకి క్షమాపణ కనబడుతుంది. తెలియక 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 తెలిసి కాదు, తెలియక చేసేది. నువ్వు ఎలాంటి రోగం వచ్చినా, ఎలాంటి తప్పు వచ్చినా, ఏదోనండి ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళి, ఒక వరంగల్ ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు ఎయిడ్స్ ఉందండి, నాకు ఎయిడ్స్ పోవాలి అని ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళి మోసపోకండి. మీకై మీరు ప్రార్థన చేసుకోండి, మనసు మార్చుకోండి, మనసు మార్చుకోండి, రియలైజ్ అవ్వండి. గదిలోనికి వెళ్ళండి, తలుపు వేసుకోండి, కాసేపు మౌనంగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. తండ్రి, నీకు ఇష్టంగా ఎప్పటి వరకు నేను బ్రతికాను? తెలియక నా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకునే దశకి వెళ్ళిపోయాను. నీకు మనవి చేసుకుంటున్నాను, ఇక నుంచి నేను నీ కోసం బ్రతుకుతానన్న ఒక నిర్ణయాన్ని మీరు మనస్ఫూర్తిగా తీసుకుని మీరు ప్రార్థన చెయ్యగలిగితే అది ఎలాంటి రోగమైనా నీలో నుండి పోతుంది. ఎలాంటి రోగమైనా దానికి ఏ భక్తుడు అవసరం లేదు, ఇంటర్నేషనల్ స్పీకర్ అంతకంటే అవసరం లేదు. మీరు అడగండి, ఏది జరగకుండా ఉండదండి. మీరు అడిగితే తర్వాత పాస్టర్ గారి ప్రార్థన రికమెండేషన్ అయింది, తర్వాత అవ్వదు, మీకుండాలి. అది ఓన్లీ రికమెండ్ చేయగలడు, ఆయన దగ్గర ఏమైనా శక్తి ఉండి కాదు. మరలా అవి అయిపోయాయి. వెంట వచ్చిన సూచక్రియల వలన వాక్యం స్థిరపరచబడుచుండెను. వాక్యం స్థిరపరచడానికి జరిగాయి, వాక్యం స్థిరపరచబడింది. మరి ఈరోజు ఎలా జరుగుతాయి? నువ్వు అడగాలి, నీ తరఫున అయ్యగారి రికమెండ్ చేయాలి. అదండి దానిలో ఉన్న ఫిలాసఫీ. మరణకరమైన రోగం కలగానే ఆ మాటలు ఆయన వెంటనే ప్రార్థన చేశాడండి. ఇంకా ఏషియా అక్కడి నుంచి వెళ్ళలేదు, ఏషియా అక్కడి నుంచి వెళ్ళలేదు. చూడండి అక్కడ ఏముందో, ఏషియా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, యెషయా నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఇంకా నడిమిశాల నుండి బయటికి రాలేదు. హిజ్కియా దగ్గర నుంచి కొంత మాత్రమే దూరంగా వెళ్ళాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమన్నాడు. వెంటనే అతని ప్రాంగణంలోనే ఉన్నాడు, ఇంకా అతని ప్రాంగణాన్ని బయటికి దాటి వెళ్ళలేదు. అతని ప్రాంగణంలోనే ఉండి మళ్ళీ నువ్వు వెంటనే వెనక్కి వెళ్ళమని ఆజ్ఞ జారీ చేశాడండి దేవుడు. నీ పితరుడు అయిన దావీదునకు దేవుడకు యెహోవా విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదవు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదనా. శాసనమేమో రిలీజ్ అయిపోయింది. మంచివాడైనా, దేవునికి ఇష్టడైనా, దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నా అతనికి మరణ శాసనం రిలీజ్ అయిపోయింది. ఫలానా రోజు నువ్వు చనిపోతావని చెప్పేశాడు. కానీ కన్నీళ్లతో కూడిన ప్రార్థన, హృదయపూర్వకమైన అర్పణ, మనసులో హృదయంలో నుంచి వచ్చి అతని మాటల వలన దేవుడే ఈ మరణ శాసనాన్ని మార్చే దశకు వెళ్ళిపోయాడు. అతను అడిగిన మరుక్షణం మరలా 15 సంవత్సరములో మరలా 15 సంవత్సరముల ఆయుష్కాలాన్ని తన పొడిగించాడు. 15 సంవత్సరములండి. కిందకి చదవండి. ఈ పట్టణమును నేను కాపాడచ్చు, నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. 15 సంవత్సరాలు నీవు మరలా నీ పట్టణాన్ని కూడా నేను కాపాడుతాను, నీ మరణ శాసనాన్ని మార్చేస్తాను. ఏమండి, ఎంత మంచి మాటలండి. నిజంగా ఈరోజు మనం అనుకుంటున్నాం మనకొచ్చిన బాధకు, మనకొచ్చిన రోగానికి మందు లేదనుకుంటున్నారు అందరూ. ఆ మందు ఎక్కడో ఉందని వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో తిరుగుతున్నారు, ఎన్నో లక్షల డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మోసపోతున్నారు. కానీ మందు అలా లేదండి.
మందారా లేదు, నువ్వెక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. హృదయపూర్వకమైన ప్రార్థన నీ హృదయంలో నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడిగితే నీ మరణ శాసనాన్ని కూడా మార్చగలరు. నీ మరణ శాసనం కూడా మార్చబడుతుంది. దానికి హిజ్కియా జీవితమే. ఇది కథ కాదు, నేనేదో కల్పించుకొని వచ్చిన కథ కాదు, నేనేదో విన్నది కాదు, వేరే పుస్తకంలో చదివినది అంతకంటే కాదు. చరిత్రలో యూదా రాజుల కాలంలో 14వ రాజుగా 29 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించిన సత్ప్రవర్తన కలిగిన ఒక వ్యక్తికి దేవునికి మధ్య జరిగిన ఒక సంభాషణ ఉంది. దానిలో దేవుడు అతనికి ఇచ్చినది తన మరణ శాసనాన్ని మార్చాడు. 14 సంవత్సరాల ఆయుష్కాలం మరలా దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా. మరి అయితే ఇక్కడ ఒక క్లాస్ ఉంది, అదే చెప్పాను, మరణకరమైన పాపం. ఇది మరణకరమైన రోగమే. మరి మరణకరమైన పాపం ఏంటి? మరణకరం కాని పాపం ఏంటి? అది రేపటిది నన్ను ఆలోచిద్దాం. దీనిలో ఉన్న పరమార్థాన్ని, చివరి అంశాన్ని రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఊహించుకుందాం. కార్యక్రమం జరుగుతుందో లేదో అని అనుకున్న పరిస్థితుల్లో కూడా మీరు మంచి వాతావరణాన్ని మాకిచ్చి మీ మాటలు వెదజల్లడానికి మీ కృపను క్షీణించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని జరగడానికి కారకులైన సంఘాలను, సంఘ పెద్దలను, సంఘ కాపరులను, విశ్వాసులను అందరినీ మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. మీ వాక్యానికి ఆటంకం కలుగు చేయకుండా చక్కగా నీ మాటలు వెదజల్లటానికి కారకులైన నీ బిడ్డలందరినీ మీ కృపలో బలపరిచి నీ మహాజ్ఞానానికి వారసులు చేసి నీ రుచి రాజ్యంలో స్థానాన్ని కల్పించమని, మరలా రేపటి దినాన్న నీ మాటలు ఆలోచించడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని, తిరిగి వెళ్ళుచున్న మీ బిడ్డలకు మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్.